అందరికీ నమస్కారము. నిన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. మంచిగా మాట్లాడినారు. దానికి వల్ల ఒకడు కౌంటర్ ఇచ్చినాడు. సుహేల్ అనే వ్యక్తి, వానికి పొంగనూరు గురించి అవగాహన లేదు. పొంగనూరు గురించి ఎప్పుడు గలాట్లు పెట్టాలా, గలాట్లు సృష్టించాలా, వాని పని అదే. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చి ఏదన్నా చేసినాడా 10 మందికి? మన ఎంపీ రెడ్డప్ప సార్ గురించి మాట్లాడినాడు, మన మున్సిపల్ చైర్మన్ గురించి మాట్లాడినాడు. క్షమాపణ అడగల్లా అని. అంతంత పెద్దోళ్ళు వానికి ఏం క్షమాపణ అడిగేది? నేను ఒకటే వానికి చెప్తాను, మాటికి మర్యాదగా మేము ఉన్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. మనం ఇంటరాగేట్ చేసి టార్గెట్ చేసి మా పని ఏమన్నా చేయాలని మేము ట్రై చేస్తాము. ఏదో పొంగనూరులో తిరుగుతాన్నాళ్ళే, టీడీపీలో పార్టీలో మంచి హోదా తీసుకొని రావాలా, 10 మందికి సహాయం చేసి మంచి పదవులు అనుభవాల అని ఆలోచించుకొని వాళ్ళ పార్టీకి వాడు పని చేస్తే మంచిగా ఉంటుంది. లేదు ఇట్లాగే రెచ్చగొట్టి జనాలకి గలాట్లు పెట్టుకొని నేను ఇంతే, నేను మారను, నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇట్లే మాట్లాడతా, మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఇట్లే మాట్లాడతా అని ఇది చేస్తే మంచిగా ఉండదన్న. ఒకటే మాట అంటున్నాము. ఇంతకుముందు అలాగే ఒకడు వచ్చినాడు, ప్రాథమిక శాఖాపతి అని, మన రామచంద్ర యాదవ్ అన్న వచ్చినాడు. పొంగనూరు పట్టణ జనాలకి మబ్బు పెట్టి అట్లాగే ఆశ చూపించి 2000 రూపాయలు వేస్తా నాకు ఓటేసి గెలిపించండి అని ఆశ ఇప్పించి టోకన్లు ఇప్పించినాడు. టోకన్లు వీడే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. మనిషి చూస్తే పొంగనూరులోనే లేడు. అలాగా నువ్వు కూడా అలాగే కనిమరిగిపోతావన్నా. చెప్పేది పొంగనూరు వాడు అంట అన్నాడు, సుహేల్ అంట అన్నావు, ఏమేమో చేస్తా అన్నావు. మంచి పనులు చేయి, గుర్తిస్తారు జనాలు. మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమేమి చేసినాడో చూపించాలంటే చూపిస్తాను నేను. ఏమే అంతగే ఉండాల. మేము మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. ఏమంటే ఆహ్వానం చూసుకొని మేము మాట్లాడము. ఒకరిని వల్ల మా నాయకులు అట్లా మాకు నేర్పించలే. పద్ధతిగా నడుచుకోండి అని మా మిథున్ రెడ్డి గారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాగే నేర్పిస్తారు మాకు. ఒకరి మీద గలాటకు పోండి, ఒకళ్ళకి రెచ్చగొట్టండి, ఒకళ్ళకి ఇది చేయండి అని మాకు నేర్పించారన్న. మన ఎంపీ రెడ్డప్ప సార్ గురించి నిన్న క్షమాపణ అంటారు. వాస్తవం చెప్పినారు. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసినారు. వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలే, నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేపించినారు. వాడెవడో వానికి కొట్టినలే ఏంలే, మేము గూడూరుపల్లి కేసులో నన్ను ఇరికించినారు. 15 రోజులు రిమాండ్ వేపించి జైల్లో పంపించినారు. కరెక్టే మా మున్సిపల్ చైర్మన్ మన ఎంపీ రెడ్డప్ప సార్ కరెక్టే నిన్న మాట్లాడిండేది. దానిలో వాస్తవాలు ఏమి కరెక్ట్గా చెప్పినారు. ఆ రోజు రూలింగ్ మంది ఉండింది, మేము కష్టపడినాము. 5 సంవత్సరాల నుంచి కష్టపడి రూలింగ్ తెప్పించుకున్నాము. ఇంతకుముందు కేసులు ఉంటే ఎగిరి కొట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం కూడా కాలే కూటమి ప్రభుత్వము అనవసరమైన ఇబ్బంది పెడతా అన్నారు, మహిళలకి ఇబ్బంది పెడుతున్నారు. అమ్మఒడి 13,000 వేస్తారు అన్నారు. కొంతమందికి పండాయి, కొంతమందికి పడలే. వాస్తవాలే పడతాయి. ఏమి మా టైం వస్తుంది, మేము కూడా చూపిస్తాము. అభివృద్ధి ఎట్లుందంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి మంచిగా చేసినారన్న. నువ్వు మాట్లాడే అర్హతలే. నువ్వు కూడా పో, మీ చంద్రబాబు నాయుడు దగ్గర పో, మీ నారా లోకేష్ దగ్గర పో, మంచి అభివృద్ధి పనులు తీసుకొని రా. మన మిథున్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, పో తీసుకొని వచ్చి పొంగనూరులో బస్ కంపెనీ ఉంది, ఓపెన్ చేయి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి మంచి పనులు చేయి. నువ్వు ఒకటే ఏం చేయాలా, మా మీద కేసులు పెట్టినారు, మమ్మల్ని రౌడీ షీటర్లు ఓపెన్ చేసి మా కార్యకర్తలు లోపల వేపిస్తున్నారు. అట్లా అనుకుంటే మా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మాకు తెలుసన్నా. మేమేం చెప్పడం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు గలాట మీరు చేసుకొని, మీరు తాగి తందనాలు చేసుకొని, మీరు ఇది చేసుకొని మా మీద నట్టినారు. పోలీసులు ఉన్నారు, పోలీసులకి మీరు కొట్టినారు. అవి కేసులు అయ్యింది. ఇంకా ఎవరు దాంట్లోకి కొట్టినారో ఎవరు లేదో పోలీసులు ఉన్నారు, నేర్పిస్తారు. ఆ పొద్దు పోలీసులు ఉన్నారు, కొట్టిండేది పోలీసు వాళ్ళకి. వాళ్ళే విచారిస్తారు. దాంట్లో ఆ గలాట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కనబెట్టుకుంటారు.
వాళ్ళే వెతుక్కొని వచ్చి కేసులు పెట్టినారు. దాంట్లో ఎంతమైనా ఏమన్నా చేసే వైసీపీ వాళ్ళు మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని లోపలేపించినారు. వాస్తవాలు నిజం మీకే తెలుస్తాయి కదా. ఇప్పుడు మీదే కూటమి పడుతుంది, విచారించుకోండి. కేసులు ఉండే వాళ్ళకి పిలిపించి లేపించుకోండి. ఎందుకు ఊరికే మా పైన పడతారు?